ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు జి విజయరావు గారు, కృష్ణకుమారి గారు, కుమారుడు కోడలు రవికుమారు రూపగారులు, మనుమరాండ్రు రవీనా రిషీనా, కుమార్తె అల్లుడు గారులు సోనీ మురళీధర్ గారు, మనుమరాలు సత్య. ఈ కుటుంబాలను ప్రభువు దీవించున్నట్లు ప్రార్థిద్దాం. విజయరావు అన్నగారు, కృష్ణకుమారి గారు యేసే పరిష్కారం ప్రారంభం నుండి సహకారులు. కృష్ణకుమారి గారు వారి సోదరీలు యేసే పరిష్కారానికి చిరకాల పరిచితులు. వారి కుటుంబాలన్నింటికీ ప్రత్యేక కృతజ్ఞతలు. రవికుమార్ రూపగారులు, సోనీ మురళీధర్ గారు చిన్న బిడ్డలు రవీనా రిషీనా సత్యాలు దీవించబడాలని ప్రార్థిస్తున్నాను. విజయరావు గారు, కృష్ణకుమారి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసుడు విజయరావు గారు, కృష్ణకుమారి గారు యేసే పరిష్కారాన్ని ప్రేమించి ఈ దినం తీసుకుని వచ్చి ఇచ్చిన ఎపిసోడ్ సహకారంకై కృతజ్ఞతలు. ప్రభు, మీరు మమ్మను ఆదుకొనమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా చాలా అవసరాలు ఉన్నాయి, వాటిని తీర్చండి. మీ దాసుడు, మీ దాసురాలు, కుమారుడు, కోడలు, మనుమరాండ్రు, కుమార్తె, అల్లుడు, మనుమరాలు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము. కృష్ణకుమారి గారి సహోదరులను కూడా దీవించండి. యేసు నామమున నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరులారా, సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం మీ యొద్ద ఉంచుకొనండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమునకు ప్రారంభం లేదు, వాక్యము సెల్ఫ్ ఎగ్జిస్టెడ్, ముందు నుండి ఉన్నది, దానికి ఆది లేదు, అంతం లేదు. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యే దేవుణ్ణి ప్రత్యక్షపరిచింది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యము ఏకమై ఉన్నారు, కావున దేవుని యొద్ద ఉండెను అని వ్రాయబడింది. కనుక దైవము త్రిత్వముగా బైబిల్ నేర్పించింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు, ఒకే దేవుడు, ఒకే దైవమున గాడ్ హెడ్ అంటాము. 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ వర్ రివీల్డ్. బయలుపరచబడేటప్పటికి ముగ్గురుగా మనకు రక్షణ ప్రణాళికలోకి వచ్చేటప్పటికి కనిపిస్తారు. సృష్టిని నిర్మాణం చేసినప్పుడు దేవుడు తన వాక్కు చేత నిర్మాణం చేశారు, తన ఆత్మ చేత దానిని కాపాడుతూ వచ్చారు. దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ, ఈ 3 ఏకమై ఉన్నవి. దీనికి రుజువేమిటి అనగా, మనము మనుషులను మన పోలికలో స్వరూపములో చేయుదమా అని దేవుడు ఇన్ హిమ్ సెల్ఫ్ కౌన్సిలింగ్, ఆయన యందు ఆలోచన చేశాడు. ఆ ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన యందు వారు త్రిత్వమై ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే వారు ఎలాగున ఏకమై ఉన్నారో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అలాగుననే శరీరము, ప్రాణము, ఆత్మ ఏకముగా ఉండి ఒక్క వ్యక్తిగా పిలువబడుతున్నారు. మనకు కనబడుతున్నది శరీరం, కనబడకుండా ఉన్నది ఆత్మ. శరీరం జీవించి ఉంది అని అర్థమయ్యేట్లు చేస్తోంది ప్రాణం. కనుక ఆత్మ తండ్రి అనుకుంటే, ప్రాణం పరిశుద్ధాత్ముడు అనుకుంటే, శరీరం క్రీస్తుగా మనం లెక్కించుకోవచ్చు, కుమారునిగా లెక్కించవచ్చు. కుమారుడు కనపడ్డాడు, పరిశుద్ధాత్ముడు కుమారుని యందు ఆయన దేవుని కుమారుడిని రుజువు చేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తునందు నిమిడి ఉన్నాడు, ఆయన యందు ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. కనుక ఒకే శరీరం, ఆత్మ, ప్రాణం కలిపి ఒక మనిషినిగా ఎలాగూ పిలువబడుతున్నాయో, ప్రాణం లేకపోతే మనిషి అని పిలవం, శవము అని పిలుస్తాము. కనుక దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కుమారుడే తండ్రిని బయలుపరిచాడు, కుమారుడు తండ్రిని బయలుపరిచాడు, తండ్రి కుమారుణ్ణి బయలుపరిచాడు. వీరిరువుని పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేశాడు.
కావున త్రిత్వము ఏకమై ఉన్నారు. ఈ సూత్రం చాలా సులువుగా క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. క్రైస్తవేతరులు కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. తండ్రి కుమారుడు అని దేవుణ్ణి ఎందుకు పిలిచారు మనకు అర్థం కావటానికి అది చక్కటి భాష. నేను నా తండ్రి నుండి కలిగాను, నా కుమారుడు నా నుండి కలిగాడు, నా కుమారుడు నన్ను బయలుపరుస్తున్నాడు, నేనున్నాను అంటానికి నా కుమారుడు ఉనికి కారణం అవుతోంది. నా కుమారుని ఉనికి నేనున్నానని, నా ఉనికి ఉన్నదని రుజువు చేస్తోంది. నేను కనపడనక్కరలేదు. ఎందుకంటే నేను లేకుండా కుమారుడు రాలేడు కూడా. కావున దేవుడు లేకుండా దేవుని వాక్కు ఎట్లొస్తుంది? దేవుని వాక్కు దేవుణ్ణి బయలుపరుస్తుంది. కనుక దేవుని వాక్కు ప్రపంచాన్ని నిర్మించినప్పుడు వాక్యే దేవునిగా ప్రత్యక్షం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కనుక ఇరువురిని వేరు చేయలేము. నన్ను నా మాట నుండి మీరు ఎట్లా వేరు చేస్తారు? వేరు చేయలేరు. కావున ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇట్స్ వెరీ సింపుల్. ఆ వాక్యము యేసుక్రీస్తు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొద్ద ఉండెను. ఆయన అప్పుడే దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు ఉండెను. గుర్తించారా? అబ్రహాము నన్ను చూడాలని మిగులు ఆశించాడు, చూచి ఆనందించాడు. నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని. ప్రభు చెప్పారు యోహాను సువార్తలో 8వ అధ్యాయం చివరి భాగంలో, సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తే వాక్యము, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే దైవ ప్రత్యక్షత, యేసుక్రీస్తునందు దైవము నివసించాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత సృష్టిని చేసింది ఆయనే, సృష్టిని ముగించేది ఆయనే. నూతన ఆకాశం నూతన భూమిలో మనుషులతో నివసించబోయే వాడు కూడా యేసుక్రీస్తే. దైవము ఆయన యందు ఉంటారు, దైవం ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. ఆ దేవుని ఎవడు ఎన్నడూ చూడలేడు. తిమోతి పత్రిక చాలా స్పష్టంగా పౌలు గారు రాశాడు. ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, చూడనేరడు. ఎవడునూ ఎన్నడూనూ ఆయన ఇప్పుడునూ చూడలేదు. ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మునున్నవాడు ఆయన్ని బయలుపరిచాడు. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇరువురు ఏకకాలంలో ఉన్నారు. తండ్రి ఏకకాలంలో ఉన్నాడు, కుమారుడు ఏకకాలంలో ఉన్నాడు. కుమారుని వయసు తండ్రి వయసు ఒకటే. అర్థమవుతుందా? కుమారుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు, తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు, కుమారుడు ఎప్పటి నుంచి ఉన్నాడు చెబుతాను వినండి. నేను 1995 మార్చి 15 ఉదయం 11:20 నేను తండ్రిని అయ్యాను. అప్పటి వరకు నన్ను తండ్రి అంటాక వీల్లేదు. నా కుమారుడు జన్మించినందున నేను తండ్రిని అయ్యాను. తండ్రిగా నా యొక్క వయసు, నా కుమారుని యొక్క వయసు ఒకటే. కుమారునిగా వాడి వయసు తండ్రిగా నా వయసుతో సమానం. కుమారుడు నన్ను తండ్రిని చేశాడు, నేను తండ్రిని అయి ఉండి ఆయన కుమారుడిగా ప్రకటించగలిగాను. కనుక మేమిద్దరము ప్రత్యక్షపరచబడినప్పుడు నేను తండ్రిగా, నా కుమారుడు కుమారుడిగా ఏకకాలం నుండి తండ్రి కుమారులుగా ఉన్నామనేది ఎంత వాస్తవమో. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఏకకాలమున ఉన్నారు, ఏకకాలము నుండి ఉన్నారు అంటానికి ఉదాహరణ సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కనుక ఆదియందు వాక్యం ఉండెను, ఈ వాక్యము శబ్దము, ఈ వాక్యము దేవుని బయలుపరిచెను. దేవుని బయలుపరిచెను, జాగ్రత్తగా వినాలి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అక్కడతో బయలుపడటం ప్రారంభమైంది. సృష్టిలో మానవుడు, మానవు నుండి మనం రావటానికి పూర్వం మనుషులు మన ఆధిపత్యులు లేకముందు ఆయన ఉన్నట్టా లేనట్ట? ఆయన ఉన్నాడు, కానీ ఆయన ప్రత్యక్షపరచబడలేదు. ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన కుమారుడుగానే, వాక్యముగానే ప్రత్యక్షపరచబడ్డాడు. సృష్టి నిర్మాణకుడు ఆయనే, సృష్టి నిర్వాహకుడు ఆయనే. ఆయన యందే దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేడు. వాక్యం ఒక్కటే ఆయన బయలుపరిచింది. ఇది చాలా సులువైనటువంటి వివరణ, తెలుసుకోండి. సమస్తము ఆయన మూలమున కలిగెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను.
కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆయన 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 ఎవరియన వాక్యము, ఎవరియన యేసు. ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆయన లేకుండేది కలగలేదు, ఆయన మూలంగా సమస్తము కలిగెను. ఇవన్నీ వాక్యాన్ని గుర్చే, ఇదంతా వాక్యాన్ని గుర్చే. దేవుడున్నాడు, దేవుని వాక్కున్నది, దేవుడున్నాడు, దేవుని వాక్కున్నది. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచున్నారు, సమాలోచన చేయుచున్నారు. 1:26 ఆదికాండము. మన పోలికలు మన స్వరూపములో నరులను చేయుదమా. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? తండ్రి కుమారునితో పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నాడు. మన పోలికలో మన స్వరూపములో మనుషులను చేయుదమా, నరులను చేయుదమా. అంటే ఇన్ ట్రినిటీ త్రిత్వమై ఉండునట్లుగా, త్రిత్వమును గ్రహించున్నట్లుగా మనము మనుషులను చేయుదమా. ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ మూడింటి కలయిక ట్రైకాటమీ, ఈ మూడింటి కలయిక మానవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల కలయిక దేవుడెట్లను, శరీరము ఆత్మ ప్రాణము యొక్క కలయిక మానవుడు. కనుక ఆయన పోలిక, ఆయన సారూప్యం, ఆయన గుణలక్షణాలు, ఆయన చేయగలిగినవి మానవునికి ఇచ్చాడు. ఆయన చేయగలిగినవి చేయ నిమిత్తం శరీరం ఇచ్చాడు. శరీరం ఇవ్వకపోతే మానవుడు ఎలా తెలుస్తాడు? శరీరం ఇవ్వకపోతే మానవుడు ఎలా తెలుస్తాడు? నేలమంటి నుండి మానవుడిని చేసి నాసికారంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊదాడు. అక్కడ జీవించే ప్రాణి అయ్యాడు మానవుడు. ఆలోచించండి. దేవుని నుండి వచ్చినది, సృష్టి నుండి వచ్చినటువంటిది. సృష్టి మరలా దేవుని నుండే వచ్చినది. సృష్టి దేవుని నుండి వచ్చింది. సృష్టము నుండి దేవుడు నరుని నిర్మించి నేలమంటి నుండి మరలా జీవవాయువును ఊది అతనిని జీవించు ఆత్మ చేశాడు. కనుక దేవుని వలన, దేవుని మూలముగా కలిగిన వాడు మానవుడు. అందుకని అన్నాడు, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మించబడ్డాయి. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మించబడ్డాయి. సహోదరుడా, సహోదరి, ఈ మర్మం మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ప్రపంచమే దేవుని వాక్యం వల్ల నిర్మాణమైంది. ద హోల్ యూనివర్స్ క్రియేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వల్ల ఏర్పడింది. కనుక గొప్ప శబ్దము కలుగునుగాక అనగా వెలుగు కలిగెను. కలుగునుగాక అనగా వెలుగు కలిగెను. సమస్తం 6 రోజుల్లో దేవుడు నిర్మాణం చేశాడు. విత్ ఇన్ 24 hours టైమ్ ఆఫ్ ఎ డే God created the total universe in 6 days. 24 గంటల చొప్పున ఉన్నటువంటి రోజులు 6 దేవుడు సృష్టిని సంపూర్ణము చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. కనుక ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమున ఆదియందు దేవుడు అనగా వాక్యమే. ఆదియందు దేవుడు అనే పదము వాక్యమే. ఎందుకంటే యోహాను చెప్పాడు, ఆదియందు వాక్యము. ఆదియందు భూమి ఆకాశం సృజించిన వాడు వాక్యమే. ఆదియందు భూమి ఆకాశం సృజించిన వాడు వాక్యమే, వాక్యమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఆయన మూలమును సమస్తం కలిగాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనే ప్రధానము. అందుకనే సృష్టి ఆయన మాట వింది. నీరు ద్రాక్షారసంగా మారింది. మరణించిన వాడు తిరిగి లేచాడు. కుష్ఠము వ్యాధిగ్రస్తుని విడిచింది. రక్తస్రావము ఆ స్త్రీని విడిచిపోయింది. ఆయనే మూలము. Jesus is the root cause for everything in the creation. And he is the life. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. యోహాను 14:6.
6లో ప్రకటన చేశాడు. ఆయన యందు జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవం మనుషులకు వెలుగు. వెలుగు అనగా విచ్ రివీల్స్ గాడ్ టు దెమ్. పాపం చేసిన ప్రతి మానవుడు తిరిగి దేవుని యొద్దకు రావటానికి కావలసిన వెలుగున్నదే, అది క్రీస్తునందు ఉన్నది. ఆ వాక్యమే వెలుగు. కీర్తనాకారుడు చెప్పాడు 119వ సంకీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. యువర్ వర్డ్ ఈస్ ద లైట్. అర్థమవుతున్నదా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వెలుగు. మరణాంధకారం నుండి మనల్ని తప్పించగలిగినటువంటి వెలుగు, మరుగైపోయిన పరలోకానికి తీసుకుని పోగలిగినటువంటి వెలుగు. ఆయనే క్రీస్తు, ఆయనే దేవుని చేత పంపబడినటువంటి వాడు. పాత నిబంధన గ్రంథములో వాక్యమైనటువంటి దేవుడు, సర్వ శక్తి గల దేవునిగా ప్రత్యక్షమైన దేవుడు, మోషే దగ్గర యెహోవాగా ప్రత్యక్షమైన దేవుడు, యెహోవా యొక్క దూతగా బహుమనం పలుమార్లు భూమి మీదకు ప్రత్యక్షతలు ఇచ్చిన దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఫ్యాక్ట్. ఏ మతాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా వెరీ సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ రివీల్డ్ టు ద హ్యుమానిటీ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రారంభం నుండి కూడా మానవులకు ప్రత్యక్షమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీరు ధన్యులే. కనుక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి పంపాడు అన్నప్పుడు ఆ ప్రణాళిక ప్రకారమే సృష్టి చేయించాడు దేవుడు యేసుక్రీస్తు చేత. ఆయన మూలముగా సమస్తము కలిగిందని వాక్యం చెబుతోంది. చేయించాడు. ఏదైనా వనములో దేవుడైన యెహోవా ప్రత్యక్షమై తన ప్రత్యక్షత చెప్పాడు. ఎక్కడంటే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆ జంతువును వధించి వాటి చర్మపు చొక్కాయలను చేయించాడు, వాటి చర్మంతో చొక్కాయలు చేయించాడు, తొడిగించాడు అన్నాడు. చేయించిన వాడు తండ్రి అయిన దేవుడు, చేసిన వాడు కుమారుడైన దేవుడు, తొడిగించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ కనబడింది ఒక్కడే. ఫిజికల్ అపీరియన్స్ వెరీ సింపుల్. ఆదాము హవ్వలకు ఏదైనా వనములో దేవుడు కనపడ్డాడు అంతే. ఫిజికల్ అపీరెన్స్. దే టాక్ టుగెదర్, వాళ్ళు మాట్లాడుకున్నారు. గాడ్ క్వశ్చన్ యాడమ్ అండ్ యాడమ్ రిప్లైడ్. వాళ్ళు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, ఒకరినొకరు చూచారు. ఎట్లా బతికాడు ఆదాము దేవుని చూచి? ఆయన క్రీస్తు, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. అంతటా యెహోవా ఏదైనా వనమునకు చల్లపూట వచ్చెను, ఆదాము చెట్ల మధ్య దాక్కొనెను. నీ యొక్క మాట విన్నప్పుడు చెట్ల మధ్యకి వెళ్ళాను. కమ్ అండ్ అపియర్ బిఫోర్ మీ. చెట్ల మధ్య నుంచి బయటకు వచ్చాడు, యెహోవా ఎదుట నిలబడి మాట్లాడాడు. నువ్వెందుకు ఇలా చేసావు అంటే ఆవిడ ఎందుకు చేసావు, సర్పం ఎందుకు చేసావు, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి చూసావా. ఆయన ఫిజికల్ అపియరెన్స్. మరి అక్కడ చేయించినవాడు తొడిగించినవాడు ఎక్కడున్నారు? తొడిగించెను, చేయించెను, చేసినవాడు కనపడుతున్నాడు. తొడిగించిన వాడెవరు? పరిశుద్ధాత్ముడు. చేయించిన వాడెవరు? తండ్రి అయిన దేవుడు. మరి తొడిగించిన చేయించిన వాడు ఎక్కడున్నాడు? చేసిన వాడిలో ఉన్నాడు. కనపడింది ఎవరు? చేసినవాడు. అక్కడ ఇంకెవరు మనుషులు లేరే, ఆదాము అవ్వ తప్ప ఇంకెవరున్నారు? మరి జంతువును వధించింది ఎవరు? ఫిజికల్ అపియరెన్స్ లేకపోతే జంతువుని వధించింది ఎవరు? దాని చర్మాన్ని ఒలిచింది ఎవరు? దాంతో చొక్కాయలు చేసింది ఎవరు? చెప్పండి. కాబట్టి యేసుక్రీస్తే సృష్టి ఆరంభం నుండి కూడా బైబిల్ గ్రంథంలో ఫస్ట్ లైన్ నుంచి కూడా మానవులకు ప్రత్యక్షమైన ఆ కుమారుడైన దేవుడే. ఇది అర్థం కాక దేవుణ్ణి రకరకాలుగా భావిస్తున్నారు మానవులు. ఈ సమయంలో వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను, మనుషులకు వెలుగైనటువంటి ఆ జీవం యేసుక్రీస్తే.
మనుషులను చీకటిలో చేసింది ఆ యేసుక్రీస్తే. కానీ మనుషులు పాపములో ఉన్నందున ఆయన గ్రహించలేకపోతున్నారు. మనుషులు పాపం చేసినందున ఆయన గ్రహించలేకపోతున్నారు, ఆ వెలుగును తెలుసుకోలేకపోతున్నారు. హౌ టు రీచ్ గాడ్? దేవుణ్ణి ఎలా చేరాలి? వాట్ ఈస్ ద వే టు రీచ్ గాడ్? దేవుణ్ణి దగ్గరికి వెళ్ళటానికి ఏది మార్గం? ఏది మార్గము? ఏదైనా నుండి గెంటి వేసిన తరువాత మరలా దేవుని యొద్దకు వెళ్ళుటకు మానవుడికి మార్గమేది? అమేజింగ్ ట్రూత్ చెప్పనా, ఒక మహాసత్యం చెప్పనా? మానవుడు యత్నం చేయలేదు దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవుడే యత్నం చేశాడు మానవుని దగ్గరికి రావటానికి. మానవుడు దేవుని దగ్గరికి రావటానికి యత్నమే చేయలేదు, కానీ దేవుడు మానవుని దగ్గరికి రావటానికి ఇష్టపడి వచ్చాడు. ఆదికాండం 4లో యెహోవా దేవుడు కయ్యనుకు ప్రత్యక్షమయ్యాడు. నోవాహుకు 7 అధ్యాయాలు ప్రత్యక్షమయ్యాడు. 12 అధ్యాయాలు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. చెప్పండి. 28వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుందా? కనుక దేవుడు తాను ప్రత్యక్షమవుతున్నాడు తప్ప మనుషులు ఆయన కనుగొనలేరు. అందుకే దేవుడు నరుడయ్యాడు. మనిషి ఇక తిరిగి రాడు దేవుని దగ్గరికి, ఎందుకంటే పాపం చేశాడు, నశించిపోయాడు, వెనక్కి రాలేడు. హీ డజంట్ నో ఎనీథింగ్. అందుకే దేవుడు నరుడిగా వచ్చాడు. జస్టిఫికేషన్ బై ఫెయిత్. ప్రభు అయిన యేసుక్రీస్తు నరుడిగా వచ్చి మానవుణ్ణి తాను తనతో సమాధానపరుచుకున్నాడు. మానవుని చేతిని తాను పట్టుకుని దేవుని చేతితో సమాధానపరిచాడు. ఈ సమాధానపరుచు పరిచర్యను దేవుడు సువార్తికునిగా పౌలుకు అప్పగించినట్లుగా పౌలు ఘనంగా చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నట్టుకు తండ్రికి అభీష్టమాయను అంటున్నాడు పౌలు. God wish to reconcile you through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా నిన్ను తనతో సమాధానపరుచుకోవటానికి, తనతో సమన్వయపరుచుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు, నువ్వు ఇష్టపడలేదు. మై ఫ్రెండ్, ఐ టెల్ యూ, యూ డిడ్ంట్ కమ్ టు గాడ్, గాడ్ కేమ్ టు యూ. నువ్వు దేవుడి దగ్గరికి రాలేదు, దేవుడే నీ దగ్గరికి వచ్చాడు. హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రకటన 3:20లో చెబుతున్నాడు, ఇదిగో నేను హృదయమని తలుపునొద్ద ఉండి తడుతున్నాను. ఐ కేమ్ టు యువర్ డోర్ అండ్ ఐఎమ్ నాకింగ్. ఐఎమ్ నాకింగ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. ఇఫ్ యూ ఓపెన్, ఐ విల్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ వీ బోత్ విల్ టుగెదర్లీ టేక్ ద మీల్. మనం కలిసి భోజనం చేస్తాం, మనం కలిసి భోజనం చేస్తాం. నేను లోపలికి వస్తాను, నువ్వు తలుపుతీ. ఐఎమ్ నాకింగ్ ద డోర్, ఐఎమ్ నాకింగ్ ద డోర్. కనుక యేసు వస్తూనే ఉన్నాడు. ఆదికాండం 1:1 నుండి ప్రకటన ముగింపు వరకు కూడా దేవుడే వస్తున్నాడు, మానవుడు రావటం లేదు. మానవుడు రావటం లేదు. సోదరుడా, సోదరి, పద్మాసు దీపానికి దేవుడు వచ్చాడు. పద్మాసు దీపానికి దేవుడే వచ్చాడు. యోహానుకు ఆయన కనపడ్డాడు, యోహాను ఆయన వెతకలేదు. రిజరెక్టెడ్ క్రైస్ట్ మనుషుల దగ్గరికి వచ్చాడు, మనుషులు ఆయన వెతకలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. పునరుద్ధరణ అయిన తర్వాత మరియాను పిలిచి, తాను నోరారా పిలిచి కనులారా కనపడ్డాడు. సీమోను అని వెళ్ళి పలకరించాడు. పిల్లలారా తినటానికి ఏమైనా ఉందని తిబరే దగ్గరికి పోయాడు. నన్ను చూడండి, నేను పోతాను కాదు, ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, ఇంకా చూడండి అన్నాడు. తోమా, నా చేతుల్లో వేలు పెట్టి తిప్పుకోవాయా అన్నాడు. నా డొక్కలో ఏలు పెట్టి చేయబెట్టి చూసుకో. ఐఎమ్ క్రైస్ట్, ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి, చూడండి అన్నాడు. యోహాను 14లో తెగేసి చెప్పాడు, నేను తిరిగి వస్తాను అన్నాడు. 6,400 పైగా పైచులుకు ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడ్డాయి. 3,000 పైగా నెరవేరాయి. నెరవేర్చవలసినవి నెరవేరుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా ఘోషిస్తోంది, వాక్యం నెరవేరుతోంది. క్రీస్తు సమీపిస్తున్నాడు. నీ మరణం కూడా సమీపిస్తోంది.
యు ఆర్ లివింగ్ టుడే అండ్ టుమారో వాట్ విల్ హ్యాపన్ టు యూ నోబడీ నోస్. ఎవరికి తెలియదు నీకు రేపేమవుద్దా. నేను ఇప్పుడు ప్రసంగిస్తున్నాను, రేపు ఉంటానా? కెన్ ఐ గివ్ గ్యారంటీ ఫర్ దాట్? నో. ఇవాళ నా మిత్రుడు ఫోన్ చేసినాడు. స్టాలిన్ బాబు గారు అనే పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన కుమార్తె ప్రయాణంలో హార్ట్ అటాక్ వచ్చింది. తాడేపల్లిగూడ నుండి అంబులెన్స్లో ఏలూరు తెస్తుంటే అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో అప్పుడు చనిపోయింది పాస్టర్ గారు అమ్మాయి. ఇవాళ బరియల్ అయినది. నేను మనవి చేస్తున్నాను, హూ నోస్. ప్రయాణమై తాడేపల్లిగూడెం దాటి నిడదవోలు దాటి ప్రయాణం వెళ్ళిపోతాననుకుంది ఆవిడ. ఏమైనది? హూ నోస్. ఎవరికి తెలుసు రేపేం జరుగును. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఆయనే దేవుడు, ఆయనే మానవులను ప్రేమించి వస్తూనే ఉన్నాడు. రెండవ రాకడలో కూడా ఆయనే వస్తాడు. మనం పోయేదేం లేదు. మనలను తీసుకొని పోతాడు ఆయన. సంఘాన్ని ఎత్తబడేటి చేసేది కూడా ఆయనే. సమస్తం ఆయనే. ఆయనే యేసుక్రీస్తు. ఇది చాలా సులువుగా బైబిల్లో వివరించబడింది. ఇట్స్ నాట్ ఒక మర్మమేం కాదండి. ఇట్స్ నాట్ ద మిస్టరీ, ఇట్స్ ఓపెన్ టు ఆల్. ఇట్స్ నాట్ ద మిస్టరీ. నౌ ద గాడ్ ఈజ్ నాట్ ద మిస్టరీ, గాడ్ ఈజ్ రివీల్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రియాలిటీ. దేవుడు మర్మం కాదు. ఇప్పుడు పాత నిబంధనలో మర్మం, కొత్త నిబంధనలో వాస్తవం క్రీస్తు. ఇట్ ఈస్ రివీల్డ్. గాడ్ రివీల్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. నేను ముగిస్తున్నాను. వాక్యం వింటున్న మీరు గుర్తెరగాలి, చీకటిలో వెలుగు ప్రకాశిస్తోంది, కానీ చీకటి దానిని గ్రహించటం లేదు. యు ఆర్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ సాటన్ అండ్ సిన్. అందుకే నీవు చూడలేకపోతున్నావు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాడు. అందుకే నీవు చూడలేకపోతున్నావు. ఈ గ్రుడ్డితనం వీడాలంటే వాక్యం అనే వెలుగు నీపై ప్రసరించాలి. అప్పుడే నీవు వెలుగులో నడుచుకుంటావు. నేను ముగిస్తాను. రేపటి దినం మరలా చెబుతాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము, ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు, ప్రియ సహోదరులు జి విజయరావు గారు, కృష్ణకుమారి గారు, కుటుంబ సభ్యులు రవికుమార్ గారు, రూప గారు, సోని గారు, మురళీధర్ గారు, రవీనా, రిషీనా, సత్యాలు సహకరిస్తున్నారు. వీరికి నిండు కృతజ్ఞతలండి. చాలా అవసరంలో ఉన్నాం. విజయరావు గారికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, కృతజ్ఞతలు. వాక్యము విన్న బిడ్డలు యేసే దేవుడని తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని, రక్షకుడైన యేసు నామమున విజయరావు గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.